హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి సున్నుండలని ఇలా నేను చెప్పిన విధంగా తయారు చేసుకోండి. పిల్లలు బలంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేసేసేయండి. నేను వచ్చేసి సున్నుండలని రాగులు మరియు మినపప్పుతో కలిపి చేస్తున్నానండి. రాగులు మరియు మినపప్పుతో చేసిన సున్నుండలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. తయారీ విధానం చూసేద్దాం. సున్నుండలని తయారు చేసుకోవడానికి 1 గ్లాసు మినపప్పు, 1 గ్లాసు రాగులు, సరిపడా బెల్లము మరియు 2 ఇలాచీని తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ముందుగా 1 గ్లాసు మినపప్పుని వేసేస్తున్నాను. మినపప్పుని 1 గ్లాసు యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుతూ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు దోరగా వేపుకోవాలండి. మినపప్పుని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ విధంగా నెమ్మదిగా పప్పు అనేది కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు వేపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మినపప్పుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు రాగులను కూడా వేసేస్తున్నాను. రాగులని యాడ్ చేసిన తర్వాత వీటిని కూడా కలుపుతూ రాగులని కూడా ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేగనివ్వండి. ఇలా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి. సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా త్వరగా కూడా అయిపోతాయి సున్నుండలు. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు రాగులని కూడా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూస్తున్నారు కదా, ఇలా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ప్లేట్లోకి యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా ప్లేట్లోకి మొత్తాన్ని వేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలండి. నేను ఇక్కడ చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చల్లారిపోయాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రాగులు మరియు మినపప్పుని వేసేసుకోండి. ఇందులోనే 2 ఇలాచీని కూడా వేసేస్తున్నాను. ఇలాచీని యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి మిక్సీ పట్టుకోండి. ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ చూపిస్తున్నాను చూడండి. మరీ పౌడర్లా కాకుండా ఇలా బరకలాగా పట్టుకోవాలండి. మనం సున్నుండలకైతే ఎలా పట్టుకుంటామో అలా బరకగా పట్టుకుంటే సరిపోతుంది. ఇందులోకి 1 గ్లాస్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే మరొక 1/2 కప్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా 1 గ్లాస్ బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత తురిమిన బెల్లం వేసానండి. దీనిపైన మూత పెట్టి మరొకసారి మిక్సీ పట్టుకుందాం. చూడండి, బెల్లం అంతా పౌడర్లో కలిసిపోయి ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మనం సున్నుండలను తయారు చేసుకోవడానికి పౌడర్ అయితే రెడీ అయిపోయింది చూడండి. దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఈ విధంగా మిక్సింగ్ బౌల్లోకి మొత్తం పౌడర్ని వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కాచి చల్లార్చిన నెయ్యిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒకసారి కలుపుకోవాలండి. ఒకేసారి మొత్తం నెయ్యి వేయకూడదు, అప్పుడు మనకి బెల్లం అనేది కరిగిపోయి ఉండలు చుట్టకుండా వస్తుంది. సో చూసుకుంటూ నెయ్యిని యాడ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుతూ చూసుకోవాలండి. అప్పుడే మనకి సున్నుండలు అనేవి చాలా చక్కగా వచ్చేస్తాయి. నేను మొత్తం అంతా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం సున్నుండలని ప్రిపేర్ చేసుకోవడానికి మన పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ సున్నుండలని చుట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చేతిలోకి తీసుకొని మీరు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసేసుకోవచ్చండి. అయితే నేను ఇక్కడ పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను అన్నాను కదా, పిల్లల కోసం కాస్త చిన్నగా చేసేస్తున్నానండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి. ఈ విధంగా మరొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చేతిలోకి తీసేసుకొని మీరు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, మినపప్పు, రాగులు మరియు బెల్లంతో సున్నుండలు అయితే రెడీ అయిపోయి చూడండి. ఇలాగే మొత్తం పిండి మొత్తాన్ని చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వచ్చేస్తాయి మన సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. చాలా హెల్దీ రెసిపీ అండి. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి.
ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి బలంగా పిల్లలకి చేసి పెట్టండి. పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు సమ్మర్ కదండి, బాగా ఆటలు ఆడుతూ ఉంటారు. ఈ విధంగా చేసి రోజుకి 2 లడ్డూలనైనా ఇచ్చి చూడండి. పిల్లలైతే చాలా ఆరోగ్యంగా ఉంటారు. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ. మినపప్పు, రాగులు, బెల్లంతో కలిపిన సున్నుండలైతే రెడీ అయిపోయాయి. ఇవాల్టి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.